నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవి చౌక్ సెంటర్లో 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం. మధ్యతరగతి ప్రజలకు వరం. జీఎస్టీ సంస్కరణలపై ఎంపీ పురంధేశ్వరి హర్షం. ప్రధాని మోదీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు. ఇది కష్టానికి సమర్థతకు దక్కిన గౌరవం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీడీపీ నగర నూతన కమిటీ వెల్లడి. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు ధీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు పర్యవేక్షణలో ఆదివారం అమ్మవారు కొలువు తీరారు. కలశ స్థాపన కార్యక్రమం జరిగింది. సోమవారం తెల్లవారుజాము నుంచి దేవి చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున అమ్మవారు సర్వకవచ కనకదుర్గాదేవిగా సాక్షాత్కరించారు. భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ. బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ. బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మ. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మ. ఆత్మగల్ల మా తల్లివి నీవే, అవతారమూర్తివి నీవేనమ్మా. ఆత్మగల్ల మా తల్లివి నీవే, అవతారమూర్తివి నీవేనమ్మ. జగముల నేలే మా జగదాంబ, జాలి చూపి మా పూజలందుకోవే. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ. బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. కంచిలోన కామాక్షివి నీవే, మధురలోని మీనాక్షివి నీవే. కంచిలోన కామాక్షివి నీవే, మధురలోని మీనాక్షివి నీవే. కాశీలోన విశాలాక్షివే, కలియుగమందున కనక దుర్గవే. కాశీలోన విశాలాక్షివే,
మమ్ము కరుణించి సిరులు కలిగించవే. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న మా కనక దుర్గవే. అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న మా కనక దుర్గవే. అండదండ మా తోడుగా ఉండి ఆదరించే ఆరాధ్యదేవివే. అండదండ మా తోడుగా ఉండి ఆదరించే ఆరాధ్యదేవివే. పిలిచిన పలికే మా కల్పవల్లి కలకాలం మమ్ము చల్లంగా చూడమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. యుగ యుగాలుగా ఈ జగమందు దుష్ట శిక్షణ చేసినవమ్మా. యుగాలుగా ఈ జగమందు దుష్ట శిక్షణ చేసినవమ్మ. ఇంటింటా ఇలా వేల్పుగా నిలిచి భక్తుల బాధలు తీర్చినవమ్మా. ఇంటింటా ఇలా వేల్పుగా నిలిచి భక్తుల బాధలు తీర్చినవమ్మ. నిన్నే నమ్మిన భక్తులమమ్మ వెన్నంటి మా తోడుగుండవమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ. మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ. మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. ఇంద్రకీలాద్రి శిఖరం మీద అమ్మా దుర్గమ్మ. ఇంపైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ. ఇంద్రకీలాద్రి శిఖరం మీద అమ్మా దుర్గమ్మ. ఇంపైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ. సుక్కలు దాకే సక్కని కొండ కొండ మీద మా దండి కోవెల. కొండ మీద మా దండి కోవెల. కోవెలలో నా కోటి కాంతులతో మెరిసేవమ్మ మా కనక దుర్గా. మెరిసేవమ్మ మా కనక దుర్గా. కోటి దేవుళ్ళ శక్తితో పుట్టి అమ్మా దుర్గమ్మ. ఈ ముత్యగాలను ఏలుతున్నవే తల్లి దుర్గమ్మ. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ. మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. పులిపై నెక్కి పుడమిని ఏలే పుణ్యమూర్తివి నీవేనమ్మా. పుణ్యమూర్తివి నీవేనమ్మా.
అష్ట చేతులు కలిగి ఉన్న మాది శక్తివి నీవేనమ్మా ఆదిశక్తివి నీవేనమ్మా కోటి నామాలు కలిగిన తల్లి అమ్మా దుర్గమ్మ మా శక్తి స్వరూపిణి నీవేనమ్మా తల్లి దుర్గమ్మ రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజలకు నిజంగా ఒక వరమని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. స్థానిక దేవి చౌక్లో శ్రీ 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 బాలా త్రిపుర సుందరి దేవి 92వ దేవి నవరాత్రి మహోత్సవాల ప్రారంభం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఒక ప్రక్క దేవి శరన్నవరాత్రులు ప్రారంభమైన వేళ మరో ప్రక్క ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం ఆనందదాయకమని అన్నారు. శరన్నవరాత్రుల సమయంలో జీఎస్టీ తగ్గించి మంచి చేసిన ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ప్రజల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్ను విధానం ఉండేదని ఎంపీ పురంధేశ్వరి గుర్తు చేశారు. అయితే దీని వలన పెట్టుబడులు పెట్టేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం గమనించి ఒకే దేశం ఒకే పన్ను విధానం క్రింద జీఎస్టీని 2017లో జూలై 1న ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దీని వలన ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఇప్పుడు జీఎస్టీ 2.0 ద్వారా 4 స్లాబులున్న జీఎస్టీని 2 స్లాబుల్లోకి తెచ్చారని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. 5%, 12%, 18%, 28%గా జీఎస్టీని దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 5%, 18%గా 2 స్లాబుల్లో పెట్టారని ఆమె తెలిపారు. దీని వలన ధరల పెరుగుదలను నియంత్రించుకునే అవకాశం కలిగిందని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయం కోసం వాడే పరికరాలు జీఎస్టీ సరళీకృతం వలన ధరలు తగ్గి రైతులకు రాబడి పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే పురుగు మందులు, ఎరువుల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఆ రోజు నందమూరి తారక రామారావు మిల్లు ధరలకే నూలును చేనేత వర్గాలకు అందించి జనతా వస్త్రాలను ప్రవేశపెడితే ప్రస్తుతం ప్రధాని మోదీ నూలుపై 18% పన్నుని 5%కి తగ్గించి చేనేత రంగానికి సానుకూల ఫలాలు అందేలా చేశారని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. తినుబండారాలపై చాలా వరకు జీఎస్టీ ఎత్తివేయడం వలన ఆహారం పేదలందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటికే జన ఔషధి కేంద్రాలను ప్రవేశపెట్టి మందులను పేదలకు అందుబాటులోకి తెచ్చారని, ఇప్పుడు కొన్ని మందులపై జీఎస్టీ ఎత్తివేసి మరింత చేరువ చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన చర్యల వలన 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ 4వ స్థానానికి వచ్చిందని, ఇప్పుడు 3వ స్థానానికి రావడానికి ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో కూడా జీఎస్టీ తగ్గించారని, దీని వలన చిన్న కార్లు తగ్గే అవకాశం ఉందన్నారు. పెద్ద కార్లకు 40% డ్యూటీ తగ్గించడం వలన అవి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధాని మోదీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్లెక్సీతో ప్రదర్శన చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, పార్టీ నాయకులు ఏపీఆర్ చౌదరి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, హీరాచంద్ జైన్, యానపు యేసు, కాలేపు సత్యసాయిరాం, పడాల శివనాగరాజు, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ సిటీ నూతన కమిటీ నియామకం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు పార్టీ అధిష్టానం నుంచి నగర టీడీపీ కార్యాలయానికి రాగా మన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో వెల్లడించడం జరిగింది. నగర టీడీపీ అధ్యక్షుడిగా మధ్య రాంబాబు, జనరల్ సెక్రటరీ బుడ్డిగ రాధ, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు కంటుపుడి శ్రీనివాస్, కరగాని వేణు, మొగమాటి సత్యనారాయణ, కార్యదర్శులు కడలి రామకృష్ణ, ద్వారా పార్వతీ సుందరి, మహమ్మద్ అస్లాం, కోశాధికారి శెట్టి జగదీష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది పార్టీ కోసం కష్టపడిన వారికి దక్కిన గౌరవమని అన్నారు. త్వరలోనే భారీ జన సందోహంతో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం ఆనవాయితీగా జరిగే ప్రక్రియలో భాగమని అన్నారు. కమిటీ సభ్యులుగా నియమించాలని తాను ఏదో పేరు ఇచ్చేస్తే వారిని ఆమోదించేసే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదన్నారు.
అందరి ఆమోదంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి పేర్లను అధిష్టానానికి పంపిన తరువాత వారి నియామకం కోసం ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం జరిగిందన్నారు. అందరి ఆమోదంతోనే ఈ కమిటీ నియామకం జరిగిందని వెల్లడించారు. కాగా నూతన కమిటీ సభ్యులను నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సాలువాతో సత్కరించారు. నూతన కమిటీ సభ్యులు, పార్టీ అధినాయకులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమకు పదవి వచ్చేందుకు అనునిత్యం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఫిక్కి నాగేంద్ర, ఎన్నమూరి దీపు, నక్కాదేవి వరప్రసాద్, కోసూరి చండీప్రియ, దాస్యం ప్రసాద్, కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం అన్నది ఆనవాయితీగా జరిగే ప్రక్రియ. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నగర కమిటీని ఈ రోజున అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా నేను ఒక పేరు ఇచ్చేస్తే ఆ పేరుని ఆమోదించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్యమైన నాయకులు ఏదైతే నగరంలో ఎడహాక్ కమిటీ వారందరితో కూడా చర్చించి కుల సమీకరణలు అన్నీ కూడా చూసుకొని ఒక కమిటీని ఎంచుకున్న తర్వాత పార్టీకి పంపించిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నది చేయడం జరిగింది. ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో నాకు తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలోని ఈ కమిటీకి ఆమోదం తెలిపిన విధానాన్ని, అంటే మా కమిటీ అందరినీ కూడా మా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంత పర్సంటేజ్ రావడం అన్నది నాకు కూడా ఒక ఎంత ఆనందంగా ఉంది. అంటే వీళ్ళందరూ కూడా మా జెండా మోసిన కార్యకర్తలందరూ కూడా ఆమోదం తెలిపారన్న విషయాన్ని ఓ పక్కన ఆనందం, కమిటీ పైన బాధ్యత. వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. ఒకటి కేడర్కి అందుబాటులో ఉండడం, మరొకటిది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలుని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వీరి దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నారు. అందరూ కూడా అనుభవం కలిగిన వ్యక్తులు, సీనియారిటీ కలిగిన వ్యక్తులు, అందరికీ కూడా ఒక మంచి గౌరవం కల్పించే కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీగా తీసుకున్నాం. నగర కమిటీకి చాలా బాధ్యత ఉంటుంది. నగర కమిటీ అన్నది సుప్రీం అవుతుంది. ఈ రోజున అనేక మంది జిల్లాలలో పదవులు పొందొచ్చు, రాష్ట్రంలో పదవులు పొందొచ్చు. అవన్నీ కూడా పార్టీ పరంగా ఒక ప్రక్రియ. కానీ ఏ పదవి పొందినా ఈ నగర కమిటీ వాళ్ళు చేసే కార్యక్రమం బట్టే వాళ్ళందరూ కూడా ఆహ్వానితుల కింద వచ్చే పరిస్థితి. కాబట్టి నగర కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రెసిడెంట్గా వికే రామచంద్రమూర్తి మజ్జి రాంబాబు గారిని ఈ రోజున అనౌన్స్ చేస్తూ ఉన్నాం. వైస్ ప్రెసిడెంట్గా ఉప్పులూరి జానకి రామయ్య గారు, ఆయన వైస్ ప్రెసిడెంట్ కింద ఎన్నుకోబడ్డారు. అలాగే జనరల్ సెక్రటరీగా బుడ్డిగ రాధాకృష్ణ గారు ఎన్నుకోబడ్డారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా కంటిపూడి శ్రీనివాస్ గారు ఎన్నుకోబడ్డారు. మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా కరగాని వేణుగోపాల్ గారు ఎన్నుకోబడ్డారు. ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా మొకమాటి సత్యనారాయణ గారు ఎన్నుకోబడ్డారు. సెక్రటరీగా కడలి రామకృష్ణ గారు ఎన్నుకోబడ్డారు. మరొక సెక్రటరీగా ద్వారా పార్థ సుందరి గారు ఎన్నుకోబడ్డారు. మరొక సెక్రటరీగా మొహమ్మద్ అస్లాం గారు ఎన్నుకోబడ్డారు. చివరాఖరిగా దుడ్డు బాగా కాయాల్సిన ట్రెజరీగా శెట్టి జగదీష్ గారు ఎన్నుకోబడ్డారు. మొత్తం కమిటీ అంతా కూడా ఒక మంచి కమిటీని ఈ రోజున ఆమోదం తెలిపినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అతి దగ్గరలో ఈ కమిటీతో పాటు 42 వార్డుల కమిటీలు, అలాగే క్యూబ్స్ కూడా తెలుసుకున్నాం. క్లస్టర్స్, యూనిట్స్, బూత్స్ మేము ఇచ్చిన కమిటీల్లో 97% ఆమోదం తెలిపారు అని అంటే ఇది ఒక సెన్సేషన్. అంటే కమిటీని ఇచ్చేటప్పుడు పని చేసే వారిని గుర్తించాం. నేను ఎప్పుడు కూడా అంటాను, నావాడు ఉన్నాడా ఆయన వ్యక్తి ఉన్నాడా అన్నది నేను ఏ రోజు చూడను. జెండా మోసి పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం. అది ఆ ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి, ఎంచుకున్న ప్రక్రియలో పారదర్శకత ఉంది కాబట్టి క్యూబ్స్లో కూడా 97% ఆమోదం తెలపడం జరిగింది. చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్లందరినీ కూడా అర్బన్లో గౌరవించి, గౌరవ శాసనసభ్యులు ఎవరు ఆది నుంచి కష్టపడుతున్నారు,
ఎవరి పార్టీకి బద్దులే ఉన్నారు, ఎవరైతే అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డారో వాళ్ళందరినీ ఈ కమిటీలో తీసుకెళ్ళడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. అలాగే ఇవాళ ఈ కమిటీని తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పల్లా సత్యనారాయణ గారికి, మరి ముఖ్యంగా ఇక్కడ ఆదిరప్పారావు గారికి, గన్నికృష్ణ గారికి మేము బాగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది ఎవరికంటే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఆయన కష్టపడ్డ వాళ్ళందరికీ టౌన్ కమిటీ కాకుండా ఎండోమెంట్స్ కమిటీలు కూడా 14 కమిటీలు 140 మందిని, అలాగే మంచి క్లస్టర్లను కూడా ప్రతి వార్డు జాగ్రత్తగా చూసుకుని క్లస్టర్ను కూడా 12 మందిని తీయడం జరిగింది. అలాగే అనుబంధ సంస్థలన్నింటినీ కూడా తీయడం జరిగింది. కనుక వారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో పాటు అత్యంత బ్రహ్మాండంగా కొనసాగుతున్న నియోజకవర్గంలో రాజమండ్రిని తీసుకెళ్లడంలోనూ ఆయన కృషిని మేమంతా అభినందిస్తూ పార్టీ బలోపేతానికి, కూటమి బలోపేతానికి ఇవాళ 42 వార్డులో కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి కార్యకర్తని సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ముందు మేము ప్రయత్నించి మా వల్ల అవ్వకపోతే ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రజలకు అందరికీ 42 వార్డులు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఇవాళ మాకు కూడా ఈ కమిటీలో ఈ ఎమ్మెల్యే గారి దగ్గర ఈ కమిటీలో మేము పనిచేయడానికి మేము చాలా కూడా ఆనందపడుతున్నాం. చాలా సంతృప్తిగా ఉన్నది ఈ పదవులు మాకు రావడం. కనుక ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఏరే మార్పు లేకుండా రాష్ట్రంలో మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన నా దేవుడని, నా మీద నమ్మకంతో మళ్లీ నాకు పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు ఎంతో ఆనందంగా ఉందని జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అన్నారు. జనసేన సిటీ ఇన్ఛార్జిగా పునర్నియమితులైన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అధినేత నా దేవుడు పవన్ కళ్యాణ్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. పార్టీ ఇన్ఛార్జిగా తిరిగి నియామకం కావడానికి కృషి చేసిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ప్రతి రాజకీయ కార్యదర్శి పొడుగు హరిప్రసాద్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా హరిప్రసాద్ తనకు ధైర్యాన్ని ఇచ్చి భరోసా కల్పించారని అత్తి సత్యనారాయణ అన్నారు. అలాగే సస్పెండ్ అయిన కష్టకాలంలో నన్ను వెన్నంటే నిలిచిన జన సైనికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికైనా సరే కష్టకాలంలో అండగా నిలిచిన వారే నిజమైన ఆప్తులని ఆయన అన్నారు. తమ ఇలవేల్పు కనకదుర్గాదేవి అని, తన దేవుడు పవన్ కళ్యాణ్ ఆరాధ్య దైవం అమ్మవారని అత్తి సత్యనారాయణ పేర్కొంటూ, అందుకే శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభమైన నేటి నుంచి తిరిగి రాజకీయ బాధ్యతలు చేపడుతున్నానని చెప్పారు. మా నాయకుడికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఉత్సాహంగా పనిచేస్తానని అత్తి సత్యనారాయణ ప్రకటించారు. రాజమండ్రి నగరంలో జనసేనకు ప్రత్యేకమైన స్థానం ప్రజలు కల్పించారని, రాజమండ్రి సిటీలో జనసేన బలం ఏమిటనేది 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓట్ల రూపంలో నిరూపించామని, 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించి మరోసారి జనసేన ప్రభంజనం చాటి చెప్పామని అత్తి సత్యనారాయణ చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింతగా బలోపేతం చేస్తానని అన్నారు. గతంలో పార్టీ పరంగా ఏదైనా పొరపాట్లు చేసినా, అభిమానులకు బాధ కలిగించినా తనను పెద్ద మనసుతో క్షమించాలని అత్తి సత్యనారాయణ అన్నారు. 4 నెలలుగా నేను పార్టీలో లేనప్పటికీ మా నాయకుడికి సేవ చేసుకుంటూనే ఉన్నానని, హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా సంబరాలు చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. మా పార్టీలోని సైనికులు గాని, నాయకులు గాని ఎవరూ కూడా పదవులు ఆశించరని ఆయన స్పష్టం చేశారు. పదవులు ఇస్తే తీసుకుంటారని, ఆదుకోవాలో జనసేన వాటాగా ఇచ్చే పదవుల్లో కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా అత్తి సత్యనారాయణ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం శిరోధార్యమని ఆయన స్పష్టం చేశారు. నా మీద ఉన్న అభియోగాలు సినిమా రంగానికి సంబంధించినవే తప్ప పార్టీకి సంబంధించినవి కావని, ఆ అభియోగాలు కూడా పసలేనివని తేలడంతో తనకు మళ్లీ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఓపెనింగ్స్ నభూతో నా భవిష్యత్ అని, తన సినీ జీవితంలో ఇలాంటి ఓపెనింగ్స్ ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. సమావేశంలో వైవిడి ప్రసాద్, గుత్తుల బుల్లి,
గెడ్డం నాగరాజు, వెన్న వాసు, గౌతమి, శాలిని, నల్లంశెట్టి వీరబాబు, ఠాగూర్, శుంకర శ్రీను, ఇంద్ర, బాబు, అలాగే పలువురు పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. ఆయనకు మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పార్టీలో ఉన్న నా సహచార జన సైనికులకి ఎప్పుడూ నా వెంట ఉండే అన్ని విధాలుగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నా మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఆనందంలో ఉన్న అది గొప్పతనం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం కూడా బయటపడుతుంది. అదేవిధంగా అందరూ కూడా మన అధ్యక్షుల్ని, పార్టీ నిర్ణయాన్ని గౌరవించి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేసినందుకు మరొక్కసారి జన సైన్యానికి కూడా అభినందన తెలియజేస్తున్నా. ఇక నుండి జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ మరింతగా ఆల్రెడీ రాజమండ్రి సిటీలో జన సైనికు చాలా బలం ఉంది. ఆ బలం ఏమిటో 2019లోనే నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని వేల ఓట్లు పడ్డాయి మీ అందరికీ తెలుసు. అదే తరహాగా మేము సపోర్ట్ చేసిన మా అధినాయకుడి పిలుపు మేరకు మేము రాజమండ్రి సిటీలో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఎన్ని వేల ఓట్ల మెజార్టీ వచ్చాయో మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అన్నది చాలా బలంగా ఉందని ఆ రోజే మేము ముందే చెప్పాం. 100% 70,000 మెజార్టీ దాటుతుందని. అదంతా పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం. మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతగా ఉంటాం. అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం. అంతేకాదు రాజమండ్రి సిటీలో మరింత బలోపేతం చేస్తామని నా మీద నమ్మకం ఉంచి మరొక్కసారి నన్ను ఇన్ఛార్జిగా చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా మా నాయకులు జన సైనికుల మధ్యలో కూడా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం 100% జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అసలు ఏం లేదండి, ఇది ఓన్లీ పూర్తిగా పిలుపు ఇవ్వలేదు జనసేన. నేను ఓన్లీ మా అధ్యక్షుడికి కృతజ్ఞత తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను, అంతేగాని మొత్తం జనసేన సిటీ తరఫున అని కాదు. ఓన్లీ నా యొక్క, ఎందుకంటే ఇమ్మీడియట్లీగా నిన్నే పెట్టాలా, నిన్నే పెట్టండి. నిన్న అమావాస, నెక్స్ట్ వేళేమో ఆ అమ్మవారు ఆశీస్సులు. ఎందుకంటే మా ఎలువేల్పు కనకదుర్గమ్మ, మా అధినాయకుడు వారాహిమాత భక్తుడైన ఆ అమ్మవారి ఆశీస్సులతో తీసుకుని ఈరోజు ప్రెస్ మీట్ పెడతారని ఓన్లీ మిమ్మల్ని కలవడానికే. కానీ ఇది నా వ్యక్తిగతంగా నేను మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిన ప్రెస్ మీట్. దయచేసి అజ్ఞాతవాసం ఏం లేదు నాకు. ఎందుకంటే 2వ తారీఖున మా నాయకుడి పుట్టినరోజు బ్రహ్మాండంగా జరుపుకున్నాం.
అంతకు ముందు వారం ఏమో హరిహర వీరమల్లి రిలీజ్ బ్రహ్మాండంగా చేసుకున్నాం. మేము ఎవరం కూడా అజ్ఞాతంలో లేదు. మా నాయకుడికి ఏదో రకంగా సేవ చేసుకుంటూనే ఉన్నాం. నేను అజ్ఞాతంలో లేను. నేను ఎప్పుడూ కూడా ఆయన భక్తుని. నేను అంతే. అసలు 100% ఏంటి దేవుడి మీద భక్తుడు ఫీల్ అవుతాడండి? చెప్పండి. దేవుడు పరీక్ష పెడుతుంటాడు అంతే. ఇప్పుడు ఎవరికైనా సరే మీరు ఇంకోసారి బాగా గుర్తుంచుకోండి, మీరు అందరూ ప్రతి ఒక్కరం కూడా మానవులం కాబట్టి మామూలుగా ఉన్నప్పుడు మనకి దేవుడు గుర్తురాదు, బాధల్లోనే గుర్తుకొస్తాడు ఆ దేవుడు. ఆ విధంగా మా దేవుడు నన్ను మర్చిపోతున్నావు నువ్వు అని ఎన్ని చేయొచ్చు. అందుకని ఆ భగవంతుడు నాకు మా పవన్ కళ్యాణ్. గోదావరి గట్టు శ్రీ శివ వీరభద్ర రజక సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా 22వ అన్నదాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా గోదావరి గట్టు శ్రీ శివ వీరభద్ర రజక సేవా సంఘం ఆధ్వర్యంలో 22వ అన్నదాన మహోత్సవం మల్లం శ్రీనివాస్ మరియు పాలకవర్గం మేస్త్రులు గుంజీలు సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. గోదావరి నది మధ్యలో సినిమా తీయాలని ఉందని రాజమండ్రి నగరానికి చెందిన ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము అన్నారు. చంద్రహాస చిత్రం సెప్టెంబర్ 20 శివజ్యోతిలో మ్యాట్నీ షో మీడియా మిత్రులకు ప్రదర్శించడం జరిగింది. డాక్టర్ జేమ్స్ వాట్ నిర్మించిన ఈ చిత్ర ప్రదర్శన అనంతరం ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము మీడియా మిత్రులతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలు 2018 నుండి నా ప్రయాణం ప్రారంభమైనట్లు తెలిపారు. తన మొదటి చిత్రం నువ్వు తోపురా, రెండవ చిత్రం వాయిస్ ఆఫ్ మరియా, మూడవ చిత్రం కిల్లర్ ఆర్టిస్ట్ సినిమాలు తీసినట్లు వివరించారు. ఇది 4వ చిత్రమని ఈ ఆర్ట్ రిలేటెడ్ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కన్నడ పరిశ్రమలో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రాన్ని తెలుగులో నేను అందించడం జరిగిందన్నారు. సలార్, కేజీఎఫ్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన రవి బసూర్ కన్నడ సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగిందని అన్నారు. ఆయనతో కలిసి ఈ చిత్రానికి పనిచేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో చేయడం జరిగిందన్నారు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ భిన్నమైన చిత్రాన్ని అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఈ సంవత్సరంలోనే ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని, త్వరలో వాటి వివరాలు తెలియజేస్తామని అన్నారు. భారతదేశంలోని కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్లు వివరించారు. తాను కొత్త నటుడిని ప్రోత్సహిస్తానని, తన సినిమాలో నూతన నటీనటులను ప్రోత్సహించే అవకాశం కల్పిస్తానని అన్నారు. తాను పుట్టిన రాజమండ్రి, కళలకు కానాచి అని రాజమండ్రి నుంచి వచ్చే కళాకారులకు ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు సంబంధం లేని మంచి కథలను తీసుకుని సినిమాలు తీస్తానని అన్నారు. తనకు మ్యూజిక్ సినిమా ఒక ఫ్యాషన్ అని వివరించారు. సినిమా పరిశ్రమ ఒక ఆయుధం వంటిదని, దీని ద్వారా ప్రపంచానికి ఒక సందేశం అందించే అవకాశం ఉందని అన్నారు.
సామాజిక విలువలతో పాటు కమర్షియల్ సినిమాలను కూడా తాను నిర్మిస్తానని తెలిపారు. ఆర్ట్ ఫిల్మ్లను ప్రేక్షకులు థియేటర్కు వచ్చి సినిమా చూస్తే నిర్మాతలను ప్రోత్సహించినట్లు ఉంటుందని అన్నారు. కంపెనీకి అధినేతనే గత లాస్ట్ 25 years నుంచి. అయినప్పటికీ ఈ ఈ ఈ యొక్క ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీ ఇది ఒక వెపన్ అండి. ఇది గ్రేటెస్ట్ వెపన్. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది గ్రేటెస్ట్ వెపన్. ఒక మంచి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ వెపన్ చాలా ఉపయోగపడుతుంది. సో అందుకని ఈ ఇండస్ట్రీని ఎన్నుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ కూడా తీసాం ఆల్రెడీ. ఆ వెబ్ సిరీస్ కూడా అందరూ కొత్త నటులే, రాజమండ్రి. అది కూడా తొందరలో రిలీజ్ అవబోతుంది. అంటే పెద్ద ప్రొడక్షన్లో చేస్తున్నాము, చిన్న వెబ్ సిరీస్ కూడా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఎందుకంటే చాలామందిని మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మనకి. సో అందుకని కొత్త వాళ్ళు కూడా మనం చేద్దామని అనుకుంటున్నాం. అంటే మీ భవిష్యత్ కాన్సెప్ట్స్ సోషల్ అవేర్నెస్గా ఉంటాయా లేకపోతే కమర్షియల్ ఆస్పెక్ట్లో? అంటే సోషల్ అవేర్నెస్ ఉంటుందండి, కమర్షియల్ కూడా ఉండాలి కదా. కమర్షియల్ లేకపోతే ఆ ఇండస్ట్రీకి అది ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి మనం తీసే సినిమాలకి. ఇప్పుడు ఈ సినిమా ఉందంటే ఈ వీరచంద్రహాస ఇట్స్ నాట్ కంప్లీట్లీ కమర్షియల్ కదండి. బట్ ఒక కల్చర్ని అప్లిఫ్ట్ చేయాలన్న తపంతో దాన్ని మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. సో బట్ ముందు కూడా ఈ రెండు కూడా ఉంటాయండి, కాంబినేషన్ ఆఫ్ ఒక మెసేజ్ యాజ్ వెల్ as కమర్షియల్ కంటెంట్. విక్రమ్ హాల్లో అధ్యక్షులు ఎన్ గోవిందరావు ఆధ్వర్యంలో సర్వ నీరాజనం సంగీత విభావరి ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాజమండ్రి విక్రమ్ హాల్లో సర్వ నీరాజనం సంగీత విభావరి నిర్వర్తించారు. ఈ సంస్థ అధ్యక్షులు ఎన్ గోవిందరావు ఇంత గొప్పగా సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా ముఖ్య అతిథులుగా సంగీత సంస్థల గౌరవ అధ్యక్షులు బర్రె సుబ్రహ్మణ్యం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ గోవిందరావు, ఎన్ఎన్వి ప్రసాద్, ఎం సిద్ధార్థ, జేవిఎల్ ఆర్ మూర్తి, ఎన్ అచ్యుత్, డాక్టర్ లలిత కుమారి, పివి లక్ష్మి, తులసి, యాంకర్ దీపిక, రేవతి, చిన్నారి పలు సినిమా పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. వీరిని కొన్ని సంగీత సంస్థల అధ్యక్షులు శ్రీహరి, ఎస్ఎఫ్ఎస్ సాయిబాబా, రాజేశ్వరరావు, ఎం చౌదరి, డి సుబ్రహ్మణ్యం, ఆలీ, జయలక్ష్మి పూలమాలలతో సత్కరించారు.
వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. దేవి చౌక్ సెంటర్లో 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం. మధ్యతరగతి ప్రజలకు వరం. జీఎస్టీ సంస్కరణలపై ఎంపీ పురంధేశ్వరి హర్షం. ప్రధాని మోదీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు. ఇది కష్టానికి సమర్థతకు దక్కిన గౌరవం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీడీపీ నగర నూతన కమిటీ వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.